శ్రీనివాస్ చౌదరి గారు మీరు కొంచెం నేను మాట్లాడితే బాగుంటుంది. శ్రీనివాస్ చౌదరి మాట్లాడుతున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, వైఎస్ రాజశేఖర పరిపాలన మొహం మొత్తి మీకు ఓట్లేస్తారా? మీకు అసలు మీ రాష్ట్రం ఎవరు శక్తి అన్నా ఉందా మీకు? అయ్యా సర్కారు గిరితారా మాట్లాడుతున్నారు మీరు? వాస్తవం దగ్గరగా మాట్లాడండి. ఇక్కడ సైదా గారు 1 సెకండ్. సైదా గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ చౌదరి గారు షర్మిల వస్తారని చెప్పి సంఘం కుట్టుకుంటున్నారు మీరు. ఆ షర్మిల వస్తుందో పొందో మాకు తెలియదు. కొంచెం పద్ధతిగా మాట్లాడండి మా సైదా గారు. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. శ్రీనివాస్ గారు సైదా గారు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. రాజకీయాలు వాస్తవాలు దగ్గర మాట్లాడండి. మీకు ఇష్టం వచ్చాడు మాట్లాడండి. తెలుసా మీకు చంద్రబాబు పరిపాలన ఎట్టుందో మాకు తెలుసు. చంద్రబాబు సంక్రాంతి ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు 1 సెకండ్. శ్రీనివాస్ గారు లెట్ మీ ఆస్క్ శ్రీనివాస్ గారు సైదా గారు ఒకటి చెప్పండి. శ్రీనివాస్ గారు అడిగినటువంటి ప్రశ్నకు ఇంకొకటి యాడ్ చేస్తున్నా నేను. 1 సెకండ్. కూర్చుకున్న రోడ్లు వీళ్ళు కూడా సుట్కెళ్తాడు. ఏం చెప్ప సమాధానం? మీకు ఎవరు దిక్కేరా? వచ్చే దిక్కు కాంగ్రెస్ కి అడ్డాలేదు. ఏం చేయాలి చెప్పండి? శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. నేను మీకు అవకాశం ఇస్తాను. శ్రీనివాస్ గారు 1 సెకండ్. ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు పాయింట్ మిస్ అవ్వద్దు దయచేసి. 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. మీ వర్షన్ ని పంపిస్తాం. నో పర్సనల్ అటాక్ వద్దు దయచేసి. పర్సనల్ అటాక్ వద్దు. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ 1 సెకండ్. తెలుగుదేశం పార్టీ నాయకులు 1 సెకండ్. 1 సెకండ్ సార్. 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. నో పర్సనల్ అటాక్ వద్దు. కోఆపరేట్. మీరు ఇద్దరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. 1 సెకండ్. ఇద్దరు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం దయచేసి. షేక్ సైదా గారు 1 సెకండ్. నా మాట వినాలా? యూ హావ్ టు లిసన్. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ దయచేసి. కూర్చొని తెలుగుదేశం పార్టీ గురించి బొంగా నువ్వు. నీకు అంత సీన్ ఉందా? 1 సెకండ్. శ్రీనివాస్ గారు పంచాయతీ కాదు ప్రశ్న ప్రజల్లోకి వెళ్ళాలా? 1 సెకండ్. కాంగ్రెస్ పార్టీకి సూటి ప్రశ్న. 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి గారు 1 సెకండ్. నో ఐ నెవర్ యాక్సెప్ట్ దిస్. సారీ శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ లిసన్. వినాలా? ఆంధ్ర అడుగు కూడా పెట్టండి. వాళ్ళ సోదరులు చెప్తామని చెప్పండి. అంతేగాని మా పార్టీ గురించి ధైర్యం దమ్ము అడుగుందా? 1 సెకండ్. శ్రీనివాస్ గారు 1 సెకండ్. కంట్రోల్. షేక్ సైదా గారు 1 సెకండ్. చెప్పండి ముందు అసలు 1 సెకండ్. నో ప్లీజ్ 1 సెకండ్. ప్రజలు చూస్తున్నారు. లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. సైదా గారు మీరు సమాధానం ఒకటి చెప్పండి. సైదా గారు 1 సెకండ్. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ కోఆపరేట్. ప్రజలు చూస్తున్నారు గమనించండి. సైదా గారు మీరు తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారు. మీరు వైసీపీని విమర్శిస్తున్నారు. బట్ ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శ మీ పైనే ఉంది. షర్మిల మీకు ఆయుధం అనుకుంటున్నారా? షర్మిల మీకు ఒక అదనపు బలం అనుకుంటున్నారా? షర్మిల వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పాత పునరుజ్జీవం మళ్ళొస్తుంది అనుకుంటున్నారా? లేదంటే తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడగొట్టారు కాబట్టి ఆ నింద అపనింద మీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటికీ ఉంది. సరే స్పెషల్ స్టేటస్ గురించి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి. లేదు మా ఎంపీలను గెలిపియండి, పార్లమెంట్లో కొట్లాడతాం అంటూ వైసీపీ కూడా ఆనాడు చెప్పడం జరిగింది. ఎంపీలందరినీ గెలిపించి పెద్ద సంఖ్యలో పార్లమెంటు దూలితే స్పెషల్ స్టేటస్ గురించి ఈ రోజు కూడా వైసీపీ దగ్గర సమాధానం లేదు. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు అడగాల, అట్ ది సేమ్ టైం వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. బట్ ఇప్పుడున్నటువంటి క్రమంలో రాష్ట్రాన్ని విడగొట్టారు అన్నటువంటి నింద మీ పైన ఉంది. షర్మిల మీకు ఎంతవరకు కాపాడుతా అనుకోవాలా? షర్మిలను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారా? ఇంకా రాజన్న సీరియస్నెస్ కానీ, రాజన్న ఎమోషన్ కానీ,
రాజన్న కొడుకు జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మళ్ళీ షర్మిల పైన కాపాడదనుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పుద్ది? ఒకటి శ్రీకాంత్ గారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు మా మీద గోబెల్స్ ప్రచారం చేస్తా ఉంది. వాస్తవంగా ఈ యొక్క రాష్ట్ర విభజన సంబంధించి తెలంగాణ ఇష్యూ సంబంధించి దాదాపు 60-20 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. తెలంగాణను ప్రత్యేకంగా ఎదురించింది. దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేశారు, మీరు మనం చూసాం. ఇలాంటి సందర్భంలో ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక పెద్దమ్మ పాత్ర. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య ఆస్తులు విభజన ఎలా చేయాలో అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఆ రోజు కేంద్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానివ్వండి, ఆ రోజు తెలుగుదేశం అధికారంలో తెలుగుదేశం పార్టీ కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, అలాగే వైసీపీ పార్టీ కానివ్వండి, అందరూ కూడా ఉత్తరాలు ఇచ్చి రాష్ట్ర విభజన చేయండి అని చెప్పి మాట్లాడిన విషయం చాలా స్పష్టంగా. మరి బీజేపీ పరిస్థితి చూసాం, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి మాట్లాడిన విషయం. అలాగే మన పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టినప్పుడు పెద్దమ్మ గారు చిన్నమ్మని గుర్తు చేసుకోండి అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడిన మాట చూసాం. అలాగే చంద్రబాబు మీరు చెప్తున్నది కరెక్టే. తెలంగాణ రాష్ట్రం అనేది సుదీర్ఘమైనటువంటి ఉద్యమం. ఒక 60 ఏళ్ల కొట్లాట తర్వాత రాష్ట్రం విభజించడం జరిగింది. సో ఒక ఫ్రెండ్లీ నేచర్ తోటి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కలిసే ఉన్నారు 2 రాష్ట్రాల ప్రజలు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం వైసీపీ వైపు వెళ్ళిపోవడం జరిగింది. సో తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ లాగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పెద్దగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇంతకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో యాత్ర కూడా ఆంధ్రప్రదేశ్ని బార్డర్ నుంచి టచ్ చేసే పోయింది తప్ప ఆంధ్రప్రదేశ్లో పెద్దగా సీరియస్నెస్ ఎఫెక్ట్ లేదు. ఇట్లా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ను రాజకీయంగా వదిలేసిందని అనుకోవాలి కదా. సో ఇప్పుడు షర్మిల ఎఫెక్ట్ తోటి మళ్ళీ మీకు బలం వస్తుంది అనుకోవాలా? ఈరోజు లగడపాటి భేటీలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందా? అసలు ప్రజలు విశ్వసిస్తారా? నాయకత్వమే పట్టించుకోలేదు కదా. ఇప్పుడు శ్రీకాంత్ గారు, ఎందుకంటే కొత్తక వింత పాతక రోత 10 సంవత్సరాలు మేము కూడా అరణ్యవాసం చేశాం. ఎందుకంటే మా అరణ్యవాసం సమయం అయిపోయింది. తప్పనిసరిగా ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ 10 సంవత్సరాల పాలనలో ప్రజలు ఏ విధంగా విసుగు చెందారో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఇటు పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇటు పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ రోజు వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు వైనాట్ 175 అని. మేము కూడా చెప్తా ఉన్నాం వైనాట్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఈ రోజు షర్మిలా గారే కాదు అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తారు. మీ ఎక్స్పెక్టేషన్స్ అయితే గారు, మీ ఎక్స్పెక్టేషన్ ఈ ఎన్నికలకు అనుకోవాలా, ఇప్పటి నుంచి వర్క్ చేస్తే నెక్స్ట్ ఎన్నికలకు అనుకోవాలా? ఒకటంటే గుర్రం ఎదురొచ్చేవో చెప్పలేదు, ఏమో గుర్రం ఎదురొచ్చి ఆశాజీవులం. రేపు కనుక వైసీపీ పూర్తిగా డౌన్ ఫాల్ అయ్యి వైసీపీలో ఉన్నటువంటి ఎక్కువ మంది సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇటు కాంగ్రెస్ లోకి వస్తే మేము అధికారంలోకి రావచ్చామో చెప్పలేదు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో మేము కింగ్ ఆర్ కింగ్ మేకర్ అనేది వాస్తవం. లాంగ్ టైమ్ లో మేము కూడా ఎక్కువ ఆశపడి కరెక్ట్ గా కానీ 2019 నాటికి ఈ రాష్ట్రంలో అధికారంలో చేపట్టబోతున్నాం, ఇది నిజం. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. రైట్, యశ్వరత్నం గారు, ఈజ్ ఇట్ ఓకే ఇప్పుడు